నిదానంగా కావాలని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. ఢిల్లీ, ముంబై ఇట్లాంటి మహానగరాల్లో మనం అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో ఉంటాం. ఉన్నట్టుండి ఒకళ్ళు వచ్చేసేసి మన ఇంటి ముందున మత ప్రార్థన చేస్తున్నారంటే అదేంటి అని అడిగితే గొడవకి దిగుతారు. దైవద్రోహం అంటారు. ఈ ఇన్సిడెంట్ చూస్తే అట్లాంటిదే కనబడుతుంది. ఒక అమ్మాయి అపార్ట్మెంట్లో ఫ్లాట్ ముందుకు వచ్చేసింది. అదేమంటే నమాజ్ చేస్తున్నట్టు. మరి దొంగతనానికి వచ్చి పట్టుకోబోతుంటే ఈ మాట అందా ఏంటనేది తెలియదు. ఏంటయ్యా అంటే ఈ పాయింట్ ఏది నేను ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను, నమాజ్ చేసుకోవడానికి వచ్చాను. నమాజ్ తన ఇంట్లో చేసుకోవాలి, లేకపోతే మసీద్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఇప్పుడు అమ్మాయిని ఏదన్నా అన్నారు లేదో చేసుకున్నారంటే కనుక మతం కార్డు తీసుకొస్తారు. ఇట్లాంటి రెచ్చగొట్టే చర్యలు నడుస్తున్నాయి ఇప్పుడు.